నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం సహనానికి ప్రతిరూపం మహిళ ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా జిల్లా అధ్యక్షురాలు కల్పన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీగానే ఉంది సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ రాయకుదురు అగ్ని ప్రమాద బాధితులకు కాపు వనితా క్లబ్ చేయూత ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం సాధించారు పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులపై 77,461 ఓట్ల ఆధిక్యతతో పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందారు మొత్తం 2,18,997 ఓట్లు పోలవగా రాజశేఖరంకు 1,24,702 ఓట్లు రాగా రాఘవులకు 47,241 ఓట్లు వచ్చాయి మంగళవారం మధ్యాహ్నం 7 రౌండ్లు పూర్తయ్యేసరికి రాజశేఖరం ఆధిక్యంలో నిలిచారు విజయానికి కావలసిన పోలైన ఓట్లలో 50% మొదటి ప్రాధాన్యత ఓట్లను కూటమి అభ్యర్థి సాధించారు మ్యాజిక్ ఫిగర్ దాటడంతో పేరాబత్తుల రాజశేఖరం విజయం ఖాయమైంది మరో రౌండ్ లెక్కింపు ఉండగానే పేరాబత్తుల విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి ఓట్లు వేయించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు ఎంపీకి మంత్రివర్యులకు ఇన్ఛార్జ్ మంత్రులకు అబ్జర్వర్లకు మరి గ్రామ స్థాయిలో ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా 30 మందికి ఒక బాధ్యుని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను సహనానికి ప్రతిరూపం మహిళని భూదేవంత ఓర్పు మహిళకే ఉంటుందని ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సూరిశెట్టి కల్పన అన్నారు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా భీమవరం బీఎస్కే కళాశాలలో విద్యార్థులకు పోటీలు ర్యాలీ మహిళా సాధికారతపై అవగాహన సదస్సు నిర్వహించారు కల్పన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో గొప్ప స్థానం ఉందని మహిళా దినోత్సవం స్ఫూర్తిని ప్రతిరోజు కొనసాగించాలని అన్నారు ఇన్నర్వీల్ క్లబ్ కార్యదర్శి గంధం శ్రీదేవి అధ్యాపకురాలు నాచు శ్రీవల్లి ప్రిన్సిపల్
వైవీఎల్ఎన్ మూర్తి, వైస్ ప్రిన్సిపల్ భవానీలు మాట్లాడుతూ భిన్న రూపాలలో మన మధ్య ఉన్న స్త్రీమూర్తి సేవలు వెలకట్టలేనివని, మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిదని అన్నారు. నిర్వాహకులు చెరుకువల రంగసాయి మాట్లాడుతూ ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, స్త్రీలను గౌరవించే చోట శాంతి సౌభాగ్యాలు వెలసిల్లుతాయని అన్నారు. అనంతరం మహిళా సాధికారతతోనే దేశ ప్రగతి అనే అంశంపై డిబేట్ నిర్వహించి గంగానమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళా పోలీస్ ఎండీ షహనాజ్, అధ్యాపకులు, విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఒక మహిళ ఎప్పుడైతే ఒక క్రూషియస్ పరిస్థితిలో, అంటే ఒక కఠినమైన పరిస్థితిలో కూడా ఒక ఖచ్చితమైన సరైన నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకోవడాన్ని సాధికారత అంటారు. అంటే మీలో ఉన్న ఎబిలిటీని పెంచుకోవడం, మీలో ఉన్న టాలెంట్ని పెంచుకోవడాన్ని సాధికారత అని చెప్తారనమాట. అంతేగాని ఏదో ఒక పేరుది, ఇదొక టైటిల్ అని బట్టి మీరు అనుకోవద్దు. ముందు అసలు మనం దేని గురించి మనం మాట్లాడుకుంటాం అనే విషయాన్ని మీకు తెలిస్తేనే కదా ఈ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటాం అనేది మీకు తెలుస్తుంది. అసలు ఈ సాధికారత ఎలా వస్తుంది మనకి? ఎవరన్నా ఐడియా ఉంది అసలు సాధికారత ఎలా వస్తుంది మనకి? అంత ఎబిలిటీ ఎప్పుడు వస్తుంది మనకి? ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మీరు ఉన్నత స్థాయిలో దాన్ని చదువుతారో ఆ పరిస్థితుల్లో మీకు ఖచ్చితంగా ఈ ఎబిలిటీ అనేది వస్తుంది. ఆటోమేటిక్ గా మీకు థింకింగ్ ఎబిలిటీ అంటే పవర్, మీకు ఆలోచించే విధానం తెలుస్తుంది. ఏది కరెక్ట్ గా ఉంటుంది, ఏది రాంగ్ గా ఉంటుంది అనే ఎబిలిటీ తెలుస్తుంది. వీటితో పాటుగా మీకు ఇంకొకటి కూడా బాగా ఉండాలి. అదేంటంటే ఫిజికల్, మెంటల్ ఎబిలిటీ. అవి ఉన్నప్పుడు మీరు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. మీరు ఒక అబ్బాయి వస్తాడు, సడన్ గా వస్తాడు, ఏదో మిమ్మల్ని కామెంట్ చేస్తాడు, వెంటనే కుంగిపోకూడదు. అప్పుడే మీరు స్ట్రాంగ్ గా ఉన్న రోజునే మీరు ముందుకెళ్తారు. చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఏం చేస్తాయి? చట్టాలు ఏం చెప్తున్నాయి? అసలు చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఒక క్రైమ్ జరిగిపోయిన తర్వాత అసలు దేని క్రైమ్ అంటారు, క్రైమ్ జరిగిపోయిన తర్వాత శిక్ష ఏంటి అనేది చెప్తుంది. సరే, మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది మనకి? మీకు ఐడియా ఉంది అసలు ఎవరికైనా? మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది మనకి? మన కాన్స్టిట్యూషన్ మనకి ఎప్పుడు ఏం చెప్తుందంటే నువ్వు ఎలా బ్రతకాలి, నీకు మన దేశంలో ఏ హక్కులు ఉన్నాయి, ఏ హక్కుతో నువ్వు చదువుకునే రైట్ నీకుంది, బ్రతికే రైట్ నీకుంది. ఈవెన్ దో ఒక్కొక్క కేసులో నేను చచ్చిపోయే రైట్ కూడా నాకు ఉందని వాదించినవి ఉన్నాయి. ఆర్టికల్ 21. సో ప్రతి హక్కు ఏంటి, ప్రతిదీ కూడా మనం తెలుసుకోగలగాలి, అవేర్నెస్ ఉండాలి. ప్లస్ మహిళలందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. ఆర్థిక స్వాతంత్రం కావాలంటే దాని బేస్మెంట్ ఎడ్యుకేషన్ కూడా మీరు హై లెవెల్ ఎంతవరకు చదవగలరు అంతవరకు కూడా చదివేలాగా ఉండాలి. అందరి బ్రెయిన్స్ ఈక్వలే, ఒకరు తక్కువ ఒకళ్ళు ఎక్కువ కూడా కాదు. ఆ బ్రెయిన్ యూజ్ చేయడంలోనే మీ టాలెంట్ ఉంటుంది. తప్పనిసరిగా మీరు సివిల్స్కి వెళ్తే రాయగలరు, కానీ హార్డ్ వర్క్ చేయాలి, ప్లాన్ ఉంటారు. మీరందరూ కూడా కలెక్టర్లు అవ్వగలరు, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వగలరు. అది మీ చేతుల్లోనే ఉంది తప్ప ఇంకొకరు ఎవరో చేస్తే కాదు. ఇప్పుడున్న వాళ్ళందరూ మనకి ఎగ్జాంపుల్స్. ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ పొలిటికల్గా అండ్ నావల్స్లో ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి ఉన్నారు, అక్కడ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. అలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకుంటే కనుక తప్పనిసరిగా మనం ఆ లెవెల్కి మీకు ముందు ఆదర్శంగా తీసుకోవాలి. ఫస్ట్ గోల్ పెట్టుకోవాలి. గోల్ రీచ్ అవడానికి మీకు దానికి స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి తప్ప గోల్ ఎక్కడానో ప్లాన్ ఎక్కడానో మనం పడుకుంటే మటుకు పని అవుతాం. బోత్ సైడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ద కాయిన్. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఒక కాయిన్ వైపు ఒకవైపు డ్యామేజ్ అయిపోతే ఇంకొక వైపు బాగుంటే కాయిన్ చెల్లుతుందా? ఈజ్ ఇట్ వ్యాలిడ్? చెల్లదు. సో మీరిద్దరు కూడా బ్యాలెన్సింగ్ ఇన్ ద సొసైటీ అనమాట. బాయ్స్ కూడా మన పెంపకం ఏంటి అనేది అక్కడ ప్రతిఫలిస్తుంది. అక్కడ మన పెంపకం, మన తల్లిదండ్రుల పెంపకం ఏంటనేది ఆడపిల్లల దగ్గర అక్కడ ప్రతిబింబిస్తుంది, మగపిల్లల దగ్గర కూడా అక్కడ కూడా ప్రతిబింబిస్తుంది. అంటే గర్ల్స్కి అవేర్నెస్ ఉండాలి, గర్ల్స్ జాగ్రత్తగా ఉండాలి, గర్ల్స్కి రెస్ట్రిక్షన్స్ ఉండాలి, గర్ల్స్ ఒక లిమిట్స్లో ఉండాలి అనేది కాదు ఇక్కడ పాయింట్. బోత్ కూడా లిమిట్స్లో ఉండాలి. వాళ్ళిద్దరూ లిమిట్స్గా ఉంటేనే సొసైటీ హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆ హెల్దీ అట్మాస్ఫియర్ ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. మనం ఒక కుక్కగానో, ఒక యానిమల్ గానో, ఒక బర్డ్ గానో పుట్టలేదు కదా. మానవ జన్మ, భగవంతుడు ఇచ్చినటువంటి మానవ జన్మగా మనం అవతరించాం. గుడ్ నేచర్ అండ్ అవసరానికి మనం ఒకరికొకరు మనం ఉపయోగించుకోవడానికి కూడా షేరింగ్ అనేది కూడా చాలా అవసరం అవుతుంది. అదొకటి. మొబైల్ వాడకం ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకోకూడదు, ఎవరితో ఓకే చెప్పాలి, ఎవరితో నో చెప్పాలనే విషయం కూడా మనం నేర్చుకోవాలి. రీల్స్ చేస్తున్నారు, రీల్స్ 5 నిమిషాలు చాలా చాకచక్యంగా మీరు చేసేస్తున్నారు. అదే గూగుల్లో ఒక టాపిక్ నేర్చుకోవడానికి మీరు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు.
గౌరవం పెరగాలి, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే భావంతో ఈ కార్యక్రమాన్ని నడపడం జరుగుతుంది. కల్పన మేడం గారు ఈ చైతన్య విధానాన్ని కూడా అడ్వకేట్ అవుతుంది. న్యాయనిత్య అంటే లా ప్రకారంగా ఎలా ఉండాలి, స్త్రీలకు ఎటువంటి హక్కులు ఉంటాయి, సమాజంలో ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాలన్నీ కూడా మేడం గారు తెలియజేస్తారు మీకు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీగానే ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ విమర్శించారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆకువిడి ఏరియా సమావేశం డోగల లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న గోపాలన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలకు విరుద్దంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని దుయ్యబట్టారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసే ఉసేది లేదని విమర్శించారు. 18 సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ బడ్జెట్లో ఎక్కడా కనిపించలేదు ఎద్దేవా చేశారు. మద్యాన్ని ఏరులై పారేలా బడ్జెట్ లెక్కలు ఉన్నాయని అన్నారు. సూపర్ 6 పథకాల అమలు ఎండమావిగానే కనిపిస్తున్నాయని గుర్తు చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలను ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్ ను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కె తవిటి నాయుడు, పెంకి అప్పారావు, డి రవితేజ, బివి వర్మ, బి రాంబాబు, బి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో వేసవి ప్రారంభం కాకముందే తాగునీరు, సాగునీరు సమస్య చాలా ముందుకి వస్తూ ఉంది. ఇప్పటికే జిల్లాలో చాలా మండలాల్లో, గ్రామాల్లో వ్యవసాయానికి సరైనటువంటి నీరు అందకపోవడం వల్ల వ్యవసాయ భూములు ఎండిపోయే పరిస్థితి, నెరలు తీసే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి తక్షణమే అధికార యంత్రాంగం అలాగే ప్రభుత్వం జోక్యం చేసుకుని శివారు ప్రాంతాలకి అలాగే నీరందన ప్రాంతాలకి వ్యవసాయ భూములకి నీరు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులు ఆకుమడేసిన దగ్గర నుంచి చివరికి కోతలు కోసే వరకు ప్రధానంగా వరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సార్వా సీజన్లో, ఖరీఫ్ సీజన్లో అయితే తుఫాన్లు, వరదలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఈ రబీ సీజన్లో అయితే వ్యవసాయానికి, పంటకి సరైనటువంటి నీళ్లు అందకపోవడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది మానవ కల్పితం తప్ప ఇది ప్రకృతి వైపు నుంచి కాదు. కాబట్టి తక్షణమే సాగునీరు అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాము. అలాగే రెండో అంశం, త్రాగునీరు కూడా సమస్య చాలా తీవ్రంగా ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడు ఇవాళ ఆకువీడి నగర పంచాయతీ ఉంది. ఆకువీడే కాదు, జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ అదే ప్రభుత్వాలు కానీ రాను రాను ప్రజలకి పరిశుభ్రమైనటువంటి మంచినీరుని అందించే బాధ్యత నుండి పూర్తిగా తప్పుకుంటూ ఉన్నాయి. అంటే ఎలాంటి నీరు ఇచ్చినా ఇది ప్రజలు తాగుతారా లేదని కూడా వాళ్ళు చూడలేదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు కావాలనుకుంటే, తాగాలనుకుంటే మీరు ఏదైనా ఆర్వో వాటర్ కొనుక్కోండి, లేదంటే మీరు ఏదైనా ప్రత్యామ్నాయం చూసుకోండి, మేము ఇచ్చే వాటర్ ఇదే అని చెప్పేసి ఇవాళ చెప్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మంచినీరు కలుషితమైపోవడం వల్ల, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో మంచినీటి చెరువులు లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ అక్కడ పరిశుభ్రంగా చేయకపోవడం, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కూడా ఇవాళ పరిశుభ్రమైన తాగునీరు ఇవాళ ప్రజలకు అందట్లేదు. ఫలితంగా కొనుక్కోలేని వాళ్ళేమో అదే నీరు తాగి ఇవాళ అనేక జబ్బులు, అది లివర్ వ్యాధ, చర్మ వ్యాధ, అనేక రకాల వ్యాధులకి గురవుతూ ఉన్నారు. అలాగే కొనుక్కునే స్తోమత లేకపోయినా మన జబ్బులు వస్తాయని భయపడి కొనుక్కోవడం వల్ల కూడా ప్రతి నెల కూడా 500 నుంచి 1000 రూపాయల మధ్యలో త్రాగునీరుకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఉచితంగా మంచినీరు ఇవ్వాల్సిన బాధ్యత, పరిశుభ్రమైన నీరు ప్రభుత్వానికి బాధ్యత ఉంది. అది ఒక హక్కు అది. కానీ ఇవాళ మంచినీరు కూడా ఇచ్చే పరిస్థితులు ప్రభుత్వాలు కనబడలేదు. కాబట్టి తాగునీరుని కూడా, పరిశుభ్రమైన నీరుని అందించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాము. ఇటీవల రాయకదురు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన తోట రాంపండు కుటుంబానికి భీమవరం కాపు వనితా క్లబ్ అధ్యక్షురాలు అల్లం వాణి, ఎన్ రూపావాణి తదితరుల సహకారంతో స్టీల్ సామాన్లు, దుస్తులు, బియ్యం, కిరాణా సరుకులు అందజేశారు. అదేవిధంగా మారుతి సాయి రైస్ మిల్ అధినేత అల్లం రమేష్ 5,000 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అల్లం వాణి, ట్రెజరర్ రావూరి రజని, నరహరిశెట్టి రూపవాణి, ఆరేటి ఆండాళ్లు, సంధ్యారాణి, జవాది దాసరథి శ్రీనివాస్, గుండా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం నియోజకవర్గం వీరవాసనం మండలంలో రాయకుదురు గ్రామంలో దురదృష్టవశాత్తు తోట రాంబాబు గారి ఇల్లు అగ్నికి ఆగుతాయి, రాంపండు గారి ఇల్లు అగ్నికి ఆగుతాయిపోయి కట్టుబట్టలతో నడి రోడ్డున రావటం జరిగింది. ఈ పర్యవసానాన్ని దృష్టిలో పెట్టుకుని యునైటెడ్ కాపు వనితా క్లబ్ భీమవరం వారు మానవతా దృక్పథంతో స్పందించి వాళ్ళకి కావలసిన నిత్యావసర వస్తువులు, స్టీల్ సామాన్లు, అలాగే మారుతి సాయిలక్ష్మి మోడర్న్ రైస్ మిల్ తోలేరు వారు అల్లం రమేష్ గారు 5,000 రూపాయల నగదును కూడా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు కూడా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటిది ఎవరికైనా సరే కష్టకాలంలో కాపాడటంలోనే మానవత అనేది ఆదుకోవటంలోనే ఉంది. అటువంటి మానవతా దృక్పథంతో మానవ సేవయే మాధవ సేవగా గమనించి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసి ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేసిన యూకేఈబీఎస్సీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.